గుడ్ మార్నింగ్. దేవుడి నామంలో మీ అందరికీ శుభములు పలుకుతున్నాను. నిన్న కూడా సంతోషంగా గడిపి ఈరోజు ఉదయకాలం సంతోషంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. ఈరోజు ఉదయకాలం మరి రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 32కి మీకు అందరికీ స్వాగతం. నిన్న మనం 25th చాప్టర్ ఫస్ట్ 5 వర్సెస్ చదువుకున్నాం కదా సామ్స్ది. ఈరోజు అదే చాప్టర్ 25 6 to 10 వర్సెస్ చదువుకుందాం. నాతో పాటు కలిసి చదువుతారు. సామ్స్ 25:6. యెహోవా నీ కనికరమును నీ కటాక్షములను జ్ఞాపకము చేసుకొనుము, అవి యుగయుగములో నుండినవై ఉన్నాయి. దీనికి అర్థం ఏంటిదంటే దావీదు దేవుడి యొక్క కరుణగల నేచర్ని మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే దేవుడు కరుణించే దేవుడు, ఆయన ప్రేమ యుగయుగములో ఉంటుంది, ఆయన మనల్ని ఎప్పుడు ప్రేమతో చూస్తాడు అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. సామ్స్ 25:7. యవ్వన కాలపు నా పాపములను నా దోషములను జ్ఞాపకము చేసుకొనకము, నీ కనికరము చొప్పున నన్ను జ్ఞాపకము చేసుకొనము, యెహోవా నీ దయ చొప్పున నాకు కృపయేము. దీని అర్థం ఏమంటున్నాడంటే దావీదు, దేవా చిన్నప్పటి నుంచి నేను చేసిన తప్పులు నన్ను దయతో మన్నించు దేవా, అది గుర్తుంచుకోకు దేవా, నీ దయతో నన్ను చూపి నీ దయతో నన్ను కనికరించి నా ప్రార్థన వినుదేవా, ఎందుకంటే నువ్వు దయగలవాడవు, నువ్వు క్షమించే దేవుడవు అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. మరియు కీర్తనలు 25:8. యెహోవా మంచివాడను యథార్థుడును గనుక పాపులకి మార్గము చూపుతాడు. దీంట్లో దావీదు ఏం చెప్తున్నాడో తెలుసా, దేవుడు మంచివాడు, ఆయన న్యాయాధిపతి, కాబట్టి ఆయన పాపులకు సత్య మార్గాన్ని చూపిస్తాడు, ధర్మాన్ని చూపిస్తాడు అని దావీదు జ్ఞాపకం చేస్తున్నాడు. సామ్స్ 25:9. వినయులను తీర్పుతో నడిపించును, వినయులను తన మార్గములో నడిపించును. దీనికి దావీదు ఏమర్థం చెప్తున్నాడంటే, ఎవరైతే వంచన లేకుండా దేవుని ముందు జారిన వారై ఉన్నారో వాళ్ళది ఇంకా అయిపోలేదు, దేవుడు వాళ్ళను మార్గంలో సరైన మార్గంలో సత్య మార్గంలో నడిపిస్తాడు, ఒకవేళ వాళ్ళు వినయం విధేయత చూపిస్తే. అదే రీతిగా కీర్తనలు 25:10 చూసుకుంటే, యెహోవా నిబంధనలను గౌరవించి ఆయన సాక్ష్యములను జ్ఞాపకము చేసుకొనిన వారందరికీ ఆయన మార్గములు కటాక్షములు సత్యమును కలిగినవై ఉన్నవి. దీనికి దావీదు ఏం చెప్తున్నాడంటే, దేవుడు మార్గము ప్రేమతో సత్యముతో నిండినది, కాబట్టి ఆయన ఆజ్ఞలను గౌరవించి వారికి విధేయత చూపినప్పుడు దేవుడు వారిని సత్య మార్గములో నడిపిస్తాడు. అయితే ఈ 5 వచనాలలో మనము దేవుడు నేచర్ గురించి నేర్చుకుంటున్నాం. 6th వచనంలో దేవుడు ఎంత ప్రేమ గలవాడో నేర్చుకుంటున్నాం. 7th వచనంలో ఆయన ఎంత దయాళుడో నేర్చుకుంటున్నాం. 8th వచనంలో ఆయన ఎంత మంచివాడో నేర్చుకుంటున్నాం. 9th వచనంలో ఆయన విధేయత చూపిన వాళ్ళకి సత్య మార్గం చూపించేవాడుగా నేర్చుకుంటున్నాం. ఇంకా 10th వచనంలో సత్యానికి నడిపించే దేవుడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఈ మంచి నేచర్స్ ఉన్న ఈ గొప్ప నేచర్స్ ఉన్న మన దేవుణ్ణి మనము ఇంకనూ బాధ పెడుతున్నామా, మన పరిస్థితుల వల్ల ఇంకనూ బాధ పెడుతున్నామా, మన సిచ్యువేషన్స్ వల్ల ఇంకనూ బాధ పెడుతున్నామా, ఒక్కసారి మనల్ని జ్ఞాపకం చేసుకున్నాం. నా జీవితం ఇంతే, నా పాపంలో ఎక్కువైపోయినా ఇది దేవుడు మన్నించడు అని అనుకుంటున్నావేమో, కానీ నీ దేవుడు కరుణగల దేవుడు, నీ దేవుడు దయగల దేవుడు. ఎవరైతే జారిపోయి ఉన్నారో వాళ్ళు తిరిగి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళని సత్య మార్గంలో నడిపించే మన దేవుడు మనతో ఉన్నాడు. ఈ వచనాల్లో దేవుడు మనకు అదే జ్ఞాపకం చేస్తున్నాడు. నీ చాప్టర్ ఇంకా అయిపోలేదు, నీ జీవితం ఇంకా అయిపోలేదు, నిన్ను నీతిగా తీర్చడానికి నేనున్నా. పక్క నుండి సాతాను మనకు చెప్తుందేమో, నువ్వు చేసిన పాపం దేవుడు ఎన్నడూ కూడా క్షమించడు, నీ పని అయిపోయిందని. కానీ ఆ దుష్టుని మాట వినద్దని దేవుడు మరొకసారి ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ 5 వచనాలలో ఆయన ప్రేమ గల నేచర్ని, దయగల నేచర్ని, సత్యవంతమైన నేచర్ని మనకు చూపిస్తున్నాడు. కాబట్టి మనల్ని తిరిగి మనం యేసుకి సమర్పించుకొని ఈ దినమంతా సమయం గడుపుదాం. ఒకసారి కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థిస్తాం. పరిశుద్ధుడ గొప్ప దేవ, స్తోత్రం, మహోన్నతుడానికి స్తోత్రం. ఈ దినం ఇచ్చినందుకు వందనాలు యేసయ్యా నాయన. మేము తప్పిపోయిన కుమారు వలె ఉన్నప్పుడు యేసయ్యా నాయన, నువ్వు కరుణగల దేవుడు అని, దయగల దేవుడు అని, సత్యవంతుడు అని యేసయ్య మరొకసారి జ్ఞాపకం చేసినందుకు నీకే వందనాలు యేసయ్య. మా జీవితాలను నాయన తిరిగి నీ పాదచెంత అప్పగించుకుంటూ నజరేయుడైన యేసు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం స్వామి. ఈ రీడింగ్ ద బైబిల్ విత్ మీ ప్రోగ్రామ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు మీ జీవితం అయిపోలేదు, ఆ కరుణగల దేవుని చేతిలో ఉందని జ్ఞాపకం ఉంచుకుంటూ ఈరోజు దినమంతా మీరు సంతోషంగా గడిపి తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం. అంతవరకు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.